పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలు దఫాలుగా పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ అంశాలపై దృష్టి సారించారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్ల రిజర్వేషన్లు కూడా ఫైనల్ అయినాయి. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ పదవులు ఎవలెవలకో మున్సిపల్ శాఖ పెద్ద ఆఫీసర్ శ్రీదేవి మేడం చెప్పింది. మొత్తం తెలంగాణలో 10 కార్పొరేషన్లుంటే ఎస్టీలకు 1, ఎస్సీలకు 1, బీసీలకు 3 వచ్చినాయి. అవేవంటే కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్. ఇక బీసీలకు 3 మేయర్ సీట్లు వస్తే మహబూబ్ నగర్ బీసీ విమెన్ అయింది, మంచిర్యాల్ బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్. మహబూబ్ నగర్ మేయర్ సీటు బీసీ లేడీ లీడర్ పోయింది. మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్. తతిమ్మై ఖమ్మం అన్రిజర్వ్డ్ విమెన్, నిజామాబాద్ అన్రిజర్వ్డ్ విమెన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్రిజర్వ్డ్ విమెన్, నల్గొండ అన్రిజర్వ్డ్ విమెన్. అంటే హైదరాబాదు, నిజామాబాదు, ఖమ్మము, నల్గొండ ఈ 4 మేయర్ సీట్లు కూడా అక్కలే. ఒకటి జనరల్. అదేంటంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్రిజర్వ్డ్ బట్ ఓపెన్. మొత్తంగా చూస్తే 10 5 లేడీ లీడర్లే. ఇక 121 మున్సిపాలిటీలుంటే ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 చైర్మన్ పదవులు. తతిమ్మ 61 జనరల్. ఎవరైనా పోటీకి రావచ్చు. ఇయాలనో రేపో ఎలక్షన్ సంఘానికి గీ వివరాలు పంపుతారట. ఆలుగిన జప్పున్నే షెడ్యూల్ ఇస్తారనే ప్రచారం నడుస్తుంది. గుర్తింపు లేని పార్టీలకు, సొంతంగా నిలబడేటోళ్లకు ఏసీ, యాపిల్, పండ్ల బుట్ట, బ్యాటు, బ్రెడ్ అసంటి గుర్తులు తెచ్చిండ్రు. అటు పార్టీలు కూడా ఓట్లకు తయారైతున్నాయి ఎక్కువ సీట్లు గెలవాలని. సీఎం రేవంత్ రెడ్డి సారు మునుంబెట్టి జిల్లాలు తిరుగుతంటే కడమ పార్టీలు కూడా ఓట్ల మీదే నజరేసినాయి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి.